నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర. స్వాగతం పలికిన యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు. హైర్ బస్సుల పట్ల చిన్న చూపు చూడటం తగదు. హైర్ బస్సుల అసోసియేషన్ నాయకుడు కప్పల శ్రీధర్. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 36 గంటల పాటు కలెక్టరేట్ దగ్గర ధర్నా. 4.5 ఏళ్లలో ధరలు 500% పెరిగాయని, జీతాలు మాత్రం పెరగలేదని విమర్శ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలి. పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకోవడంతో టీడీపీ నాయకులు యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ భారీగా స్వాగతం పలికారు. స్థానిక ఎంపీటీలు, సర్పంచ్లు, కార్యకర్తలతో యలమంచిలి పట్టణం పసుపు రంగుతో నిండిపోయింది. అదేవిధంగా అటు జనసేన కూడా కేడర్ పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్ర దిమిలి రోడ్డు మీదుగా అచ్యుతాపురం కొనసాగింది. కానీ మన ప్రభుత్వం సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు. జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట. మరి ఏది వాళ్ళ వల్ల కాకపోతే మనం అందరం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి దేనికమ్మా, దేనికి చెప్పండి? మన రోడ్లలోనూ ఎండలో తిరగడానికా చెప్పండి? ఈ రోజు పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడీ వర్కర్లతో చేయించుకుంటారు. కానీ జీతాల మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్క కట్టుకోండి. కూలి పని వెళ్ళేవారు కూడా రోజుకి 1000 రూపాయలు. ప్రతి ఒక్కరు కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే. కానీ మా వెనకాల చాలా సమస్యలు ఉంటాయని మేము రోడ్ ఎక్కుతున్నాం. కానీ మాకు అన్ని బాగుండి మాకు సరదా చెప్పండి. ఇలాగ అన్ని వదిలేసుకొని 9 గంటల నుంచి 5 వరకు 3 రోజులు బట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకొని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత మండుతుందో కనీసం మీరు అర్థం చేసుకొని మా ఎంత మీరు నిలబడతారని. అలాగే మన నియోజకవర్గంలో 1500 పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేట్ మా జీతాల పెంపు మేనిఫెస్టోలో పెడితే కనుక మా 1500 కుటుంబాల నుంచి 10,000 ఓట్లు లేవన్నా మనకి పడతాయి. ఈ ఓట్లు సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు. పని భారం, పని ఒత్తిడి కొండంత, మనకి ఇచ్చేది ఎలకంత. దయచేసి తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారమ్మా. సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకే కదా పెట్టారు. మీరు అంగన్వాడీ టీచర్ కదా, మీది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా, జీతం లేదు అక్కడ. అలాగనే మనకి పర్మనెంట్ లేదు, మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే. కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు, హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు, రైతులున్నారా, నిరుద్యోగులున్నారా. అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా. ఇది అష్యూరెన్స్. నేను చెప్తున్నా, అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా. ఎక్కడ పోతా నేను పరదాలు పరదాలు కట్టుకొని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతామని మేము మేనిఫెస్టోలో పెట్టలే, కానీ పెంచినాం కదా. అవునా కదా తల్లి? అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా. అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా? లేదు. మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఏమనుకోదు, పట్నంకి వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఆర్టీసీని అన్ని విధాలా ఆదరించి లాభాలు ఆర్జించే విధంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం. అందులో భాగమైన హైర్ అద్దె బస్సుల పట్ల చిన్న చూపు చూడటం తగదని హైర్ బస్సుల అసోసియేషన్ నాయకుడు కప్పల శ్రీధర్ అన్నారు. గురువారం రావులపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు హైర్ బస్సు యజమానులతో కలిసి మాట్లాడారు.
ఆర్టీసీ బస్సులకు వర్తించే విధానాలు హైర్ బస్సులకు వర్తింపజేయకపోవడం తగదన్నారు. ఈ సమావేశంలో ఎడ్ల రాజీవ్, కొల్లి శ్యామ్, కప్పల వినోద్, చెర్ర అబ్బులు, కుంచె ప్రదీప్, కప్పల శ్రీనివాస్, కప్పల చాణుక్య, ఇగరపు స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళంతా బాగా ఇచ్చారంటే ఆల్రెడీ ఈసీలేని అంటే ఎన్వైర్మెంట్ క్లియరెన్స్ రాని అసలు మొదలు నిరుకలు చేయమన్నారు, రాకపోతే చేయొద్దన్నారు. వచ్చిన వాటిని కూడా సెమీ మెకనైజ్డ్ వస్తే కూడా ఆపమన్నారు. ఎందుకంటే మాన్యువల్గా చేయాలి, సెమీ మెకనైజ్డ్ పేరుతో జేసీబీలో పోయి వాడాలి తప్ప ప్రొక్లైన్స్ 200 ఇలాంటి వాడాలి లేదు. దాని మీద కూడా వీళ్ళు ఎన్జిటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని మీదే మన హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగానూ కూడా మేము ఎక్కడ తవ్వకాలు జరపట్లేదని, కళ్ళ ముందు తవ్వకాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం తవ్వలేదు అంటుంది. అధికారులు అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారు. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు. జేపీ వెంచర్స్ వరకు వచ్చినటువంటి ఇది అగ్రిమెంట్ దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళకి మే నెలలోనే కాలం చెల్లింది. అది జేపీ వెంచర్స్ అనేది లేదు. కానీ ఇప్పుడు జేపీ వెంచర్స్ పేరు మీద ఇస్తున్నటువంటి ఇది లారీ బిల్లు డబ్బులు కట్టించుకుని 4 గంటల్లో అన్లోడ్ చేయమని ఈ బిల్లు ఇస్తూ ఉన్నారు. జేపీ వెంచర్స్ పేరు మీదే ఇప్పటికి బిల్లులు ఇస్తున్నారు, తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అధికారులు అడుగుతుంటే అనుమతులు లేవంటున్నారు. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు? రోజుకి 56 లక్షల రూపాయలు ఇవాళ ఉపలంకరాపులో ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా ఈనాడు మరి తాడిపల్లి ప్యాలెస్ పోతుందా లేదా గోపాలపురం బంగ్లాకు పోతుందో తెలియజేయమని ప్రశ్నిస్తా ఉన్నాం. దీని మీద సరైన ప్రకటించాలి, దీనికి సమాధానం చెప్పాలి. ఇది కలెక్టర్ దృష్టిలో, జిల్లా హెడ్ కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. తదుపరి దీని మీద ఉన్న స్పందన బట్టి తదుపరి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుతోటి ఈ ఓపీని అడ్డుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది. స్పష్టమైన వైఖరి తెలియజేసిన అలా అనుమతులు ఉన్నాయా లేవా ఏంటనేది దాన్ని బట్టి తదుపరి కార్యక్రమం దర్శగా వెళ్ళి కలవడం రిప్రజెంట్ అనుకోలేదు. ఇవాళ రేపట్లో వెళ్ళి కలిసి అవసరం దర్శగా రిప్రజెంట్ చేయడం కానీ లేదా మెయిల్ పంపించి దాని మీద మేము కొంచెం టైం ఇచ్చి దాని మీద తర్వాత ఏ రకంగా ప్రొసీడ్ అవుతుంది. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 36 గంటల పాటు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబుజీ ప్రారంభించి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో ధరలు 500% పెరిగాయని, జీతాలు మాత్రం పెరగలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అందుకు జగన్ వేసే అదనపు పన్నులే కారణమని తెలిపారు. ప్రాణాలకు తెగించి కోవిడ్ కాలంలో పనిచేసిన ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని, తక్షణం ప్రతి ఆశా కార్యకర్తకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ పేరుతో వేధింపులు ఆపి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశాలను పరిగణించి సంక్షేమ పథకాల నుండి దూరం పెడుతూ వేతనాలు చెల్లించేటప్పుడు ఆశాలను గౌరవ వేతనం పేరుతో పీఆర్సీ అమలు కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 నాల్కల ధోరణితో వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తక్షణం ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పీఆర్సీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, చనిపోయిన ఆశా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు ఆశాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా శిబిరానికి టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఏపీఎంఎస్ఆర్ యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏచూరి శ్రీనివాస్ మద్దతు తెలుపుతూ మాట్లాడారు. రాయుడు రమేష్, చివుకుల వెంకట్రావు, వెంకన్న స్వామి, రాయుడు నాగలక్ష్మి, మడికి లక్ష్మి, ముప్పిడి ఆశాజ్యోతి, భారతి, అంకాడి పద్మావతి, మలక నాగలక్ష్మి, చెక్కల వేణి తదితర ఆశా నాయకత్వం పాల్గొన్నారు. ఆశాలు 36 గంటల పాటు వంట వారి చేతితో నిరసన తెలియజేస్తున్నారు. అది ఈరోజు మొదలైంది. రాష్ట్రంలోని 26 జిల్లాల వద్ద కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆశాలకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఈ పని ఒత్తిడి అంతా కూడా తగ్గించాలని కోరుతున్నాం. వేతనం చాలా తక్కువ, 10,000 రూపాయలు మాత్రమే.
తక్షణం ఈ వేతనాన్ని 26,000 రూపాయలకి పెంచాలని చెప్పుకోతున్నాం. పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. 62 సంవత్సరాలకి వయసేమో ఇతర ఉద్యోగులందరికీ మార్పు చేశారు, వర్షాలకు మార్పు చేయలేదు. ఈ ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఒక బిగినింగ్. ఇది ఇప్పుడు గవర్నమెంట్ గారు పరిష్కారం చేయకపోయినట్టయితే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అవసరమైతే సభ్యులకు కూడా వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన సామాన్యులకు గాని రైతులకు గాని ఏ విధంగా న్యాయం చేసేదిగా లేకపోగా మరిన్ని వివాదాలకు వ్యాజ్యాలకు కారణమయ్యేదిగా ఉందని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు గురువారం పిఠాపురంలోని బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రయోజనం లేని ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు, ఉపాధ్యక్షుడు ఎస్ఎం అలీ, సీనియర్ న్యాయవాదులు పివిఎస్ఆర్ మూర్తి, జిఎస్ భాస్కర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బంగారు రామకృష్ణ, కాంగు నూకరాజు, సత్య, డల్లి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మా బార్ అసోసియేషన్ సోమవారం నుంచి గత 15 నుంచి కూడా కోర్టు విధిని బహిష్కరించడం జరుగుతుందండి. దానికి కారణం ఏంటంటే కొత్తగా ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని మేము కోరుతున్నామండి. ఈ యాక్ట్ చాలా చట్టవిరుద్ధంగా ఉందండి. నిజంగా చెప్పాలంటే సామాన్యులకు అందని చట్టం అండి. న్యాయ పరిధిలోంచి తప్పించి రెవెన్యూ పరిధిలోకి న్యాయం తీసుకెళ్లాలన్నది చాలా దురుద్దేశపూరితమైన విషయం అండి. వెంటనే ఈ యాక్ట్ని రద్దు చేయాలని పిఠాపురం బార్ అసోసియేషన్ తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నాం. 15 వరకు 29వ తారీఖు నుంచి కూడా మేము కోర్టు విధులు బహిష్కరిస్తున్నాం. రేపు 15 వరకు మేము ఫస్ట్ విధులు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే దీనిపై మేము సమగ్ర ప్రణాళిక చేసి దాని ప్రకారం మేము నడుచుకుంటాం. మేము ఈ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పి మేము ఒక 10-15 రోజులు బట్టి మేము ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయాలి. ఉదాహరణకి సిఆర్పిసి, ఐపీసీ అమెండ్మెంట్ బిల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని పార్లమెంట్లో చర్చ జరిపిన తర్వాత ఆ యాక్ట్ని బీజేపీ గవర్నమెంట్ దాన్ని కావాలని వాళ్లే ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే అది ప్రజా వ్యతిరేకంగా ఉందని. అంటే ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా ఏదైనా చట్టం చేస్తే అది ప్రజలకి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అనే చర్చ చేయాలి. అటువంటి చర్చలు ఏమీ చేయకుండా యాక్ట్ చేశారు. పైగా 10-15 రోజులు బట్టి మేము మొత్తం లాయర్స్ అందరూ ఈ స్ట్రైకులు, ధర్నాలు చేస్తున్నా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలకి ఏ యాక్ట్ అయినా సరే, ఎటువంటి యాక్ట్ అయినా సరే వ్యతిరేకంగా ఉందో దాన్ని గవర్నమెంట్ వాళ్ళే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో సిఆర్పిసికి ఈ ఐపీసీ అమెండ్మెంట్ చేయదలుచుకుంది. కానీ ఆ యాక్ట్ సరిగ్గా లేదని ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, వాళ్లే ఉపసంహరించుకున్నారు. అంటే అది గవర్నమెంట్ యొక్క పద్ధతి. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాక్ట్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి అందరితోనూ చర్చించి మొత్తం మిగతా రాజకీయవేత్తలతో, ఈ న్యాయవేత్తలతో చర్చించి ఈ యాక్ట్ని ఉపసంహరించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. రాజ్యాంగ విరుద్ధము, రాజ్యాంగం ప్రకారము ఏర్పడిన కొన్ని చట్టాలకి వ్యతిరేకంగా ఈ చీకటి చట్టం ఏర్పడింది. అంచేత ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్టు మామూలు భూ హక్కుదారులకు, రెగ్యులర్గా ఉన్న గ్రామాల్లో ఉండే చిన్నకారు, సన్నకారు రైతులకి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న యాక్టుల ప్రకారమే వాళ్ళు ఈ భూ తగాదాలు ఏ వచ్చినా ఒకరి పేరు ఒకరు నమోదు చేసేస్తున్నారు. పట్టాదారు పాస్బుక్లతోనే, ఆన్లైన్లో అయితేనే రెవెన్యూ అధికారులు. ఇది కూడా అధికారులకే పూర్తి అధికారం ఇచ్చి, స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చి, కోర్టు పరిధిని తప్పించి ఏర్పరిచిన ఈ చట్టము చాలా అప్రజాస్వామికము. చిన్న సన్నకారు రైతులు చాలా కూడా ఇబ్బందులు పడతారు దీనివల్ల. అందుచేత దీన్ని వెంటనే రద్దు చేయాలి. కోర్టుల పరిధి లేకుండా చేయడం అనేది చాలా అన్యాయం. దీనివల్ల కోర్టుల్లో ఎటువంటి ఈ భూ తగాదాలు, దావాలు కానీ, కేసులు కానీ విచారించరు. అందుచేత అలా విచారించకపోతే ఈ చిన్న రైతులకి చాలా కష్టాలు ఏర్పడతాయి రాను. దీని విషయం ఒక 6 నెలలు పోయిన తర్వాత ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయినట్లయితే, ఇదే యాక్ట్ ఇంప్లిమెంట్ అయినట్లయితే ఒక 6 నెలల్లో దీని యొక్క దుష్ప్రభావాలన్నీ కూడా బయటకు వస్తాయి. దానివల్ల ముందుగానే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మేము
ఈ న్యాయవాదులందరూ నిరసన వ్యక్తం చేస్తారు. న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ ఆఫీసర్ని, అదే రకంగా రిజిస్ట్రీ ఆఫీసర్ని, అప్పీలేట్ అథారిటీని జాయింట్ కలెక్టర్కి తక్కువగానే అధికారిని నియమిస్తామని చెప్తున్నారు. స్టేట్ లెవెల్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి తక్కువగానే అధికారిని మేము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పెడతామని చెప్పి వీళ్ళకి సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని అధికారుల చేతుల్లో పెడతామని చెప్పేసి ఈ చట్టంలో చెప్పడం జరిగింది. మరి వీళ్ళ ద్వారా న్యాయం జరిగినప్పుడు హైకోర్టులకి వెళ్ళి తేల్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు కానీ భూ హక్కుదారులు వాళ్ళకి ఈ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర, అప్పీలేట్ అథారిటీ దగ్గర న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి ఉంది. మరి సామాన్యులు హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం పొందడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాలి. కాబట్టి ఇది సామాన్యుల వల్ల ఏది కాదు. స్థానిక సివిల్ కోర్టులకి జ్యూరిడిక్షన్ విచారణ పరిధి ఉండాలి. ఆ రకంగా స్థానిక సివిల్ కోర్టులకి ఈ చట్టంలో విచారణ పరిధి లేకపోవడం వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ కోర్టులు చేయాల్సిన పని అధికారుల చేతుల్లో పెట్టడం వల్ల రాజకీయ జోక్యం ఏర్పడి మరి అనేక అవకతవకలకి ఆస్కారం ఏర్పడుతుంది. అయ్యప్ప దీక్ష తీసుకుని మండలం పాటు భక్తి శ్రద్ధలతో దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు గురువారం ఇరుముడులు కట్టుకున్నారు. రావులపాలెం గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో సుమారు 50 మంది అయ్యప్ప స్వాములకు గురుస్వామి తోట శివస్వామి ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకున్నారు. అనంతరం స్వాములందరూ శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు. జనవరి 5న ఓటర్ల తుది జాబితా జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత విజయనగరం జిల్లాలో మార్పులు చేర్పుల అనంతరం ఓటర్ల తుది జాబితా జనవరి 5న వెలువడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈఆర్ఓలతో బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్షించారు. పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ అనిత మాట్లాడారు. ఈ సమావేశంలో విఆర్ఓలు వెంకటేశ్వరరావు, సుదర్శన దొర, నోకరాజు, సుధారాణి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీకాంత్ సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు, దయానంద్, సోముల తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ సర్వే డివిజన్ మీకు తెలిసిందే 2024 కంటే మన ఫైనల్ పబ్లికేషన్ 5/1/2024కి ఇస్తాము. ఆ స్పెషల్ అసెంబ్లీ డివిజన్ మనకి ఆల్మోస్ట్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ హౌస్ టు హౌస్తో మొదలై మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ వరకు 27/10 వరకు మనము హౌస్ టు హౌస్ సర్వేలో వచ్చినవి అనామలీస్, ఆబ్జెక్షన్స్ అన్నీ చేసి డ్రాఫ్ట్ వచ్చింది. డ్రాఫ్ట్ తర్వాత కూడా మనకి చాలా వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మొన్న డిసెంబర్ 9th వరకు మనకు విండో ఉండేది ఓపెన్గా. అప్పుడు దాకా వచ్చినవన్నీ 9th వరకు మనకి ఏవైతే 6లో 7 8 వస్తాయో వాటిని మనం 26th డిసెంబర్ లోపల డిస్పోజ్ ఆఫ్ చేసేసి దాన్ని మనం ఫైనల్ రోల్ పబ్లికేషన్ అవుతుంది. అదే 5/1/2024 అవుతుంది. అయితే 9th తర్వాత కూడా చాలామందికి అంటే ఫామ్ 6 పెట్టుకోవడానికి అంటే ఎలిజిబిలిటీ రావచ్చు. అలాగే తర్వాత కూడా ఇంకా కంటిన్యూస్ అప్డేషన్ అనేది నడుస్తూనే ఉంటుంది. అంటే తదుపరి కూడా మనం పెట్టుకోవచ్చు, బట్ ఫైనల్ రోల్లో ఇప్పుడు ఉండదు. అది ఏంటంటే మనకి నామినేషన్ ఫైల్ చేసే 10 days ముందు వరకు చేయము. బట్ ఎడిషన్స్ అయితే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్కి ముందు 10 రోజుల వరకు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. కొన్ని మనం చేసిన ఎంక్వైరీ చేసి విదిన్ దట్ పీరియడ్లో ఉంటే అది అపెండెడ్ దీని కింద వస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్టులో పరిధిలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిరవధిక సమ్మెను చేస్తున్నట్లు కురుపాం యూనియన్ నాయకురాలు సరళ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల కంటే అదనంగా తమకు 1000 రూపాయల జీతాన్ని ఇస్తామని హామీ ఇచ్చి
ఆ హామీను నేటికి అమలు జరపలేదని, అలాగే తమ న్యాయపరమైన కోర్కెలను ప్రభుత్వం అమలు చేయిందే తమ నిరసన విరమింప చేయమని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు గ్రాడ్యుటీ అమలు చేయాలని మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వారంతా తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపేందుకు నిరసన చేస్తుంటే గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి కేంద్రాలను నిర్వహించేందుకు సచివాలయం సిబ్బందితో బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ కార్యకర్తలు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు వేణు గారికి, అలాగే మిగతా రంగ నాయకత్వానికి, అలాగే మా కురుపాం ప్రాజెక్టు సెక్టార్ లీడర్స్కి, వర్కర్స్కి, హెల్పర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మేము ఈరోజు సమ్మె ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన సీఎం గారు పాదయాత్రలో తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని 4.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు కూడా దాన్ని అమలు చేయట్లేదు. మేము చాలాసార్లు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం, అలాగే ఎన్నో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడమైంది. అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాము. ఇంతవరకు కూడా దాన్ని ఎటువంటి స్పందన కూడా నాకు లభించలేదు. చివరగా ఈ సమ్మె చేస్తామని చెప్పేసి ఒక సమ్మె నోటీస్ కూడా ఒక 15 రోజుల ముందుగానే ప్రభుత్వానికి తెలియపరచడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన కూడా మాకు రాలేదు. లాస్ట్కి డిసెంబర్ 6వ తేదీన చర్చలకు పిలుస్తామని మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రకారం చర్చలకు 8వ తేదీ సమ్మె అయినప్పటికీ 6వ తేదీనే మేము చర్చలకు పిలిచారు. పిలిస్తే మా నాయకులు, రాష్ట్ర నాయకులు చర్చలకేమో హాజరవ్వడానికి తెలీదు. ఇంత చేస్తూ మా సెంటర్ నడిపించకపోతే ఊర్లోకి బెనిఫిషరీలతో ఎందుకు సెంటర్ నడిపించలేదు, ఒక రకమైనటువంటి ఇబ్బంది. అలాగే అధికారులు కూడా బిల్లులు పడతాయి, ఎలాగో చేసి నడిపించమని వాళ్ళు చెప్తారు. ఇంతకు చూస్తే టైంకి వేతనాలు రావు. మేము అప్పుల పాలైపోయి చాలా వడ్డీలకు తెచ్చి చాలా ఇబ్బందులు పడి మా జీతము వీటికే సరిపోతుంది. దీనికి తోడు టీఏ బిల్లులు లేవు. సెక్టార్ మీటింగులని, ప్రాజెక్ట్ మీటింగ్ నెలకు 2-3 మీటింగులు. ఇవి కాకుండా కొత్త యాప్లు తెచ్చి ఆ యాప్లు డౌన్లోడ్ చేయాలి. అది సిగ్నల్స్ లేక అక్కడ డౌన్లోడ్ అవ్వక, ఆ వర్క్ అవ్వక, ఆఫీసర్కి పదే తిప్పుతూ దానికి కొంత ఖర్చు కూడా అయిపోతుంది. ఎట్టి పరిస్థితి మా బతుకు చాలా అధ్వానంగా ఉంది. సంక్షేమ పదవి దీనితో పాటు 10,500 రూపాయలు. నా పేరు మండంగి శ్రీనివాసరావు అండి. కురుపాం మండల సిఐటియు నాయకుడిని. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న 13వ తేదీ నుండి జరుగుతున్న సమ్మెలో వాళ్ళ డిమాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ఆల్రెడీ ప్రభుత్వానికి తెలియజేశారు. 15 రోజుల ముందే నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే క్రింది స్థాయి ఉద్యోగస్తులకు కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఈరోజు వాళ్ళ డిమాండ్స్ ఇంతవరకు పరిష్కారం అనేది లేదు. అదే కాకుండా అంగన్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి హామీ పని కానీ, చేయూత కానీ, లేదంటే పెన్షన్ కానీ ఏవి భర్తలకి వర్తించడం లేదు. అదే కాకుండా ఈరోజు వాళ్ళకి చనిపోయిన తర్వాత కూడా ఉద్యోగ భద్రత అనేది లేదు. ఆ రకంగా లేకపోవడం. రావులపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు హైర్ బస్సు యజమానులతో కలిసి మాట్లాడారు. ఆర్టీసీ బస్సులకు వర్తించే విధానాలు హైర్ బస్సులకు వర్తింప చేయకపోవడం తగదన్నారు. ముఖ్యంగా రోడ్లు సరిగా లేకపోవడంతో బస్సులు మైలేజ్ రాకపోవడం, త్వరగా రిపేర్కి రావడం, అనుకున్న సమయానికి డిపోలకు చేరకపోవడం, తద్వారా తక్కువ ట్రిప్పులు నడవడం వల్ల యజమానులు కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. కిలోమీటర్ల లెక్కన అద్దె చెల్లించే పద్ధతిలో కోతలు విధిస్తున్నారన్నారు. అలాగే పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం, ఎక్కువ స్టేజీల్లో ఆపడం వల్ల కూడా ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుందని, దీంతో నష్టం వాటిల్లుతుందని వాపోయారు. రోడ్లు సరిగా లేక బస్సులు ఆలస్యం అవుతుంటే డ్రైవర్లను ఒత్తిడికి గురిచేస్తున్నారని, దీంతో వేగంగా రావాలనే ప్రయత్నంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ విధంగా ఆర్టీసీ వారే బస్సులు నడపాలంటే తమకు చెల్లించేదానికన్నా 2 రెట్లు ఖర్చు అవుతుందని, అయితే అందులో సగం కూడా ఆదాయం రాదని అన్నారు. కానీ తమకు చెల్లించేదానికన్నా రెట్టింపు ఆదాయం తమ బస్సుల ద్వారా వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎడ్ల రాజు, కొల్లి శ్యామ్, కప్పల వినోద్, చెర్ల అబ్బులు, కుంచే ప్రదీప్, కప్పల శ్రీనివాస్, కప్పల చాణుక్య, ఇగరపు స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్టీసీ హైర్ బస్సు ఓనర్స్ అందరూ కూడా మరి చాలా దారుణమైన పరిస్థితుల్లో మరి బస్సులు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి మాకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ సమావేశం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో చిన్న వ్యక్తులందరూ కూడా కలిసి మరి ఆర్టీసీలో టెండర్లు పిలిస్తే
టెండర్లో మరి రివర్స్ టెండరింగ్లో పాల్గొని సుమారుగా ఇక్కడ మా రావులపాలెం రీజియన్లో చూసుకుంటేనే దగ్గర 120 బస్సుల వరకు కూడా మేమందరం టెండర్లో పిలిచి మరి బస్సులు పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో మరి బస్సులు మైలేజీలు రాకపోవడం, ముఖ్యంగా గవర్నమెంట్ వారు మాకు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా కిలోమీటర్కి 5.6 కిలోమీటర్లు, ఒక లీటర్కి వచ్చేసరికి 5.6 కిలోమీటర్ల వరకు మైలేజీ మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పరిస్థితులు చూస్తే రోడ్స్ అధ్వానంగా ఉండడం వల్ల రాష్ట్రంలో మరి ఒక లీటర్కి వచ్చి 3.9, 4.2, 4 అలా మైలేజ్ రావటం వల్ల, అలాగే ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు మరి సిట్టింగ్కి మించి ఒక బస్సుకి 59 మంది సిట్టింగ్ అయితే సుమారుగా 120-130 మందిని మరి ఓవర్లోడ్ ఎక్కించుకోవడం, తద్వారా మాకు సమయం వృధా అవటం, మైలేజీలు రాకపోవటం, అలాగే బళ్ళు రకరకాల రిపేర్లు రావటం, దానివల్ల చాలా నష్టపోయే పరిస్థితుల్లో మేము ఉన్నాం. చాలా సందర్భాల్లో మరి ఆర్టీసీ వారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది, కానీ మాకు ఎటువంటి సహకారం కూడా వారి నుంచి మాకు లభించడం లేదు. ముఖ్యంగా ఈ ఓవర్లోడ్ వల్ల ఏదైనా జరగకూడని అర్థం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అలాగే ఈ రూటు కొన్ని రోడ్లు బాగాలేదని వీళ్ళు డైవర్షన్ చేస్తున్నారు, డైవర్షన్ చేసి వేరే రూట్కి ఇస్తున్నారు. దానివల్ల సుమారు మాకు డైలీ 20-30 కిలోమీటర్లు ఎక్సెస్ వస్తుంది. దాని గురించి కూడా మరి ఆర్టీసీ వారిని అడిగితే మరి దానికి కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు కనీసం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎటువంటి సహకారం కూడా అందట్లేదు. ఇటీవల కాలంలో మీరు అందరూ కూడా చూశారు, డ్రైవర్ల మీద కూడా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా అక్కడ డ్రైవర్ తప్పిదం ఉంటే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది, దానికి కూడా మేము సహకరిస్తాం. కానీ మరి డ్రైవర్లు కూడా దాడులు చేయడం భౌతికంగా చాలా హేయమైన చర్య, దాన్ని కూడా మరి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు కూడా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మాకు టెండర్లో చెప్పిన విధంగా యాడ్ బ్లూ ఆయిల్ అనేది మరి గవర్నమెంట్ వారు ఆర్టీసీ వారు మాకు సప్లై చేయాలి. టెండర్లో ఉన్న రూల్ ప్రకారంగా మాకు ఒక బస్సుకు వచ్చి నెలకి సుమారు 10,000 రూపాయలు యాడ్ బ్లూ ఆయిల్కి మాకు ఖర్చు అవుతుంటే మరి అది ఆర్టీసీ వారు ఇవ్వకపోగా మీరే భరాయించుకోవాలని చెప్పారు. దానికి మేము అంగీకరించాం. కానీ ఆర్టీసీ వారు మాకు ఇచ్చింది నెలకు వచ్చేసరికి కేవలం 3,000 రూపాయలే దానికి ఆర్టీసీ వారు మాకు పే చేయడం జరుగుతుంది. అలాగే డ్రైవర్ల విషయం వచ్చేసరికి ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక రూలు, మా ఎయిర్ బస్ ఓనర్స్కి ఒక రూలు, మరి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్టాపులు కూడా ఒక బస్సుకు వచ్చి మరి ఒక రూట్లో 12-15 వరకు స్టాపులు ఉండాల్సింది ఈ ఓవర్లోడ్ ఎక్కించుకోవడం వల్ల దగ్గర 30 నుంచి 35 చోట్ల మరి బస్సులు ఆఫ్ చేయడం, దానివల్ల కూడా మాకు మైలేజీలు రాకపోవటం, మరి అన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఖచ్చితంగా ఈ మైలేజ్ విషయంలో మాత్రం డైలీ ఆర్టీసీ వాళ్ళే డీజిల్ మాకు ఇస్తున్నారు కాబట్టి ఏ బస్సుకి ఎంత ఆయిల్ కాలుతుందనేది డేటా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని ప్రకారంగా ఈ ఎక్సెస్ కాలినటువంటి డీజిల్ని ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళే భరించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే అంతా కూడా చిన్న చిన్న వ్యక్తులు ఈవేళ ఈ ఫీల్డ్లో ఉన్నాం, కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాం మేమంతా కూడా. మరి రావులపాలెం నుంచి సామర్లకోట ఒక బస్సు తిప్పుతున్నాం మేము చెర్రా ట్రాన్స్పోర్ట్ పేరు మీద. మరి ఆ బస్సు చూసుకున్నట్లయితే ఈ నెలలో వచ్చినటువంటి బిల్లు 1,49,000 రూపాయలు రావాల్సిన బిల్లు కేవలం 71,000 మాత్రమే చెల్లించడం జరిగింది. ఎందుకు అంత తక్కువ వచ్చిందని అంటే డీజిల్కి సుమారు 56,000 రూపాయలు డీజిల్కి మరి ఎక్స్ట్రా కాలడం జరిగింది. మరి ఆ లాస్ ఎవరు భరిస్తారు? ఒక బస్సు మేము మెయింటైన్ చేయాలంటే నెల వచ్చేసరికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని ఈఎంఐకి కానీ డ్రైవర్ శాలరీస్కి కానీ. పార్వతీపురం మండలం జిల్లా కురుపాం మండలం గుజ్జువాయి పంచాయతీలో గిరిజన గ్రామాలైన జి శివడ రోడ్డు నుండి వై కొత్తగూడెం సుమారు 1 నుండి 20 కిలోమీటర్లు బీటీ రోడ్డుకు 80 లక్షల రూపాయలు నిధులతో గురువారం కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గంలో అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగించి వారికి అన్ని విధాల సంక్షేమ ఫలాలను అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ జి సుజాత, ఎంపీపీ శెట్టి పద్మావతి, వైసీపీ నాయకులు అంతవరకు కోటేశ్వరరావు, శెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ సమ్మెను కొనసాగిస్తామని, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తాము తగ్గేదే లేదని, సమ్మెకు మరింత ఉధృతం చేస్తామని ఐసీడీఎస్ పిఠాపురం ప్రాజెక్టు పరిధి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి తులసి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కుంచె చిన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా పిఠాపురంలో 3వ రోజున పిఠాపురంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే సమ్మె చేశారు. వీరి సమ్మెకు సిఐటియు జిల్లా నాయకులు కుంచె చిన్న, కరణం విశ్వనాథం, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ సూర్యనారాయణ సంఘీభావం తెలిపారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుంచె చిన్న, డి తులసి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు దాసం కమలారాణి, కె సత్యవతి, బేబీరాణి, విజయశాంత తదితరులు పాల్గొన్నారు. అంటే అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి ఆ రోజున పాదయాత్రలో మనకి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి. మీలోటి ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటంటే, మీరు నా తోబుట్టువులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా మీకు వేతనాలు ఇస్తాను. మా ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుమారు అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తాను. అలాగే మీకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతం కూడా చెల్లిస్తాను. మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా నేను కల్పిస్తాను. నన్ను నమ్మండి అని చెప్పేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున పరిస్థితి ఏమో వాళ్ళ అధికారం 151 సీట్లు వచ్చాయి, మాకు ఏం చేసినా చెల్లిపోతుందనే ఉద్దేశంతో ఈ రోజున ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. అలాగే వీరికి గత పనితో చూసుకుంటే ఈ రోజున పని భారం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎఫ్ఆర్ఎస్ యాప్లని ఇతర యాప్లను తీసుకుని వచ్చి వీళ్ళకి అదనపు భారం కల్పిస్తున్నారు. అలాగే బిఎల్ఓ డ్యూటీలు కూడా వీళ్ళ మీద పనిభారం పెంచుతూ ఉన్నారు. ముఖ్యంగా దానికి తోడు రాజకీయ వేధింపులు కూడా వీళ్ళకి తోడయ్యాయి. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చేస్తున్న పనికి మాకు తగ్గ వేతనం ఇవ్వాలి, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి వయో పరిమితి కూడా పెంచాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలి, అలాగే ఐసీడీఎస్ను కూడా సంస్థాగతం చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించి బాలికా శిశు సంరక్షణ పథకాన్ని పటిష్టపరచాలి. బాలికలకేమో పౌష్టికమైన ఆహారం అందించాలి. దానికి తోడు వాళ్ళకి సేవ చేస్తున్నా కూడా మా కుటుంబం గడాలని చెప్పేసి మా పరిస్థితులు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ రోజున సమ్మెలోకి దిగారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి, ప్రభుత్వ సలహాదారులతో కూడా ఆలోచన చేసి, రాష్ట్ర సిఐటి లీడర్లతో కూడా పిలిపించి వెంటనే వీళ్ళ సమస్యలు, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే గత ప్రభుత్వం చూశారు, మొన్న తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో అదే తీర్పు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎత్తుకునేలాగా చేయాలని చెప్పేసి చెబుతా ఉన్నాం. ఆ గతి తెచ్చుకోకుండా వీళ్ళు చేస్తున్న పోరాటానికి న్యాయమైన కోరికలు సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలియజేస్తా ఉన్నాం. లేదంటే రేపటి నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ కూడా సిఐటి ముందు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మూడో రోజు సమ్మె చేరుకునేసరికి ప్రభుత్వానికి దడ పుట్టిందో ఏంటో మాకు తెలియదు. కానీ మా అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి తాళాలు బదలు కొడతా ఉన్నారు. తాళాలు బదలు కొట్టినంత మాత్రాన మేము సమ్మె ఆపేదే లేదు. మేము అసలు ఆఫ్ చేయము. ఇంకా ఉధృతంగా సమ్మెను చేస్తామని ఈ ముఖంగా మేము చెప్పుకుంటున్నామండి. మేము న్యాయమైన డిమాండ్లో మేము న్యాయమైన కోరికలు అడిగితే ప్రభుత్వానికి అంత చులకనగా మేము ఎందుకు ఉన్నామో మాకు తెలియదు. కానీ న్యాయమైన డిమాండ్స్ మాకు అయ్యా ఇప్పుడు ఒక సబ్బుకే పోల్ రేటు పెంచి రేట్లు తీసుకుంటా ఉన్నారు. బస్ ఛార్జీలు పెంచారు, రైలు టికెట్లు అన్ని ఛార్జీలు పెంచారు. కానీ ఒక అంగన్వాడీకి శాలరీ పెంచమని అడిగితే ప్రభుత్వానికి మా దగ్గర బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి బడ్జెట్ ఎందుకు ఉండదో, వాలంటీర్కి వాళ్ళు 10,000 ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఆయన వాళ్ళకి బడ్జెట్ ఉంది కానీ మా అంగన్వాడీకి శాలరీ పెంచడానికి బడ్జెట్ లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక అంగన్వాడీ టీచరు ఒక 11,000 రూపాయలు శాలరీ ఇచ్చేసినంత మాత్రాన ఈ 11,000తోటే తను బతికేస్తుందా? ఇంటి అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, ఒక కుళాయి పన్ను కూడా పెంచి ఉన్నారు. ప్రతిదీ చెత్త పన్నుని, ఈ పన్నుని, ఆ పన్నుని, మొత్తం పన్నులన్నీ కూడా పెంచుతా ఉన్నారు. అంత పనిభారం కూడా పెంచారు. ఇంత పనిభారం పెంచినప్పటికీ మేము ఎంతో ఓర్పు సహనం మన సీఎం గారు ఎక్కారు. పక్కనున్న తెలంగాణ కన్నా అదనంగా ఇస్తాను అని
ఆయన వచ్చే రాగానే చెప్పారు ఆయన ఇస్తానన్న ఒక హామీ ఇచ్చి ఉన్నారు. హామీని నిలబెట్టుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఏమనంటే పక్కన ఉన్న తెలంగాణకి 13,600 ఇస్తామన్నారు. హామీ అంటే ఒక్క 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతున్నారు ఆయన. ఇప్పుడు అక్కడ తెలంగాణలో ఇచ్చినట్టుగానే మాకేమని అడుగుతున్నాము. మా న్యాయమైన కోరికలు అడుగుతూ ఉంటే ప్రభుత్వానికి ఇంతకింత అలా చూస్తారో తెలియదు. అందరూ అక్క చెల్లెంలే మేము అక్క చెల్లెంలు కాదా? సీఎం గారు మేము అడుగుతా ఉన్నాము, మీ అక్క చెల్లెంలు కాదా? అమ్మ మీకు అమ్మఒడి వేస్తాను ఒక మేనమామగా అంటున్నాడు. అమ్మ మీకు కాపు నేస్తం వేస్తాను అంటున్నాడు, నైదాన్ని నేస్తం వేస్తాను అంటున్నాడు. ఇదని అదని నవరత్నాలు అన్నాడు. ఏ నవరత్నాల్లో మేము లేమా? సంక్షేమ పథకాలు ఏమి మాకు రావు. ఒక పిల్లకి పెళ్లి చేసుకుందామంటే కళ్యాణ బస్సు లేదంటారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కరెక్టే, గవర్నమెంట్ ఎంప్లాయ్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అక్కడ ఫిక్స్ చేసినప్పుడు కంప్యూటర్లో మరి ఈయన కూడా మాకు జీవో రూపంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఇవ్వాలి కదా. అంటే మాటకైనా మా కొడుకు మాట మీకు తెలియట్లేదా? మా ఆవేదన మీకు తెలియట్లేదా? ఈ రోజు కాదు ఏ రోజు కాదు మీరు తాళాలు బదులు కొట్టుకోండి, అందులో పప్పు నూనెలు మీ ప్రాపర్టీ అని మీరు తీసుకోండి. మేము ఆగేది లేదు. మేము ఎంత ఉధృతంగా చేస్తాము, ఇక్కడితో ఆగం. ఎన్ని నెలలన్నా మీరు ఏం చేస్తే చేసుకోండి, మేము సమ్మెను కొనసాగిస్తామని. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్స్ ఆయాలు వినితల నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన కార్యక్రమాలు 3వ రోజు ఆటపాట కార్యక్రమంలో భాగంగా కోలాటం చేస్తూ కళ్లకు గంతలు కట్టుకుని మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీ ఉద్యోగులు. అంగన్వాడీ టీచర్ అరుణ మీడియాతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో వలనే మాకు గ్రాట్యుటీ పెంచాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కనికరించి ఒక మెట్టు దిగాలి. సచివాలయం సిబ్బందికి వేతనం పెంచారు. వెలుగు ఆఫీసులో పనిచేసే బుకీపరులకు కూడా జీతాలు పెంచారు. మాపైన ఎందుకు ఇంత కనికరం కలగడం లేదు అంటూ ఫుడ్ కమిషనర్తో దాడులు చేయించి మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మా ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలి అని తెలిపారు. కేరళలో, హర్యానాలో, మరి పంజాబ్లో కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ ఎలా ఇస్తున్నారు జీతాలు? వాళ్ళ గ్రాడ్యుటీ ఇచ్చారు, పిఆర్సీ ఇచ్చారు. ఆ విధంగానే మాకు కూడా ఇవ్వండి. మేము మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, దాని ప్రకారం మాకు కూడా చేయండి. మరి మా మీద అధికారుల ఒత్తిడి, మొన్నటిదాకా ఫుడ్ కమిషనర్ గారిని పంపించారు. ఆ విధంగా కొంతమంది హార్ట్ అటాక్ పాలైపోయారు, కొంతమంది ఎంతోమంది అనారోగ్యం పాలైపోయారు. ఈ విధంగా మేము ఎంత తింటున్నాం అనేసి మా మీద ఫుడ్ కమిషనర్ని మీరు నియమించారు. వేరే డిపార్ట్మెంట్ల మీద ఎందుకు లేదు? మా మీదే ఎందుకు మీరు అంత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు? సీఎం గారు, మిమ్మల్ని మేము ఒక కుటుంబ సభ్యుడిగా భావించాము. మా అన్నగా, మా తమ్ముడిగా, మా మేనల్లుడుగానో లేకపోతే మా కొడుకుగానో అని మేము ఇంట్లో మా సొంత వ్యక్తిగా భావించాము. కానీ మమ్మల్ని మీరు వేరే పరాయి వాళ్ళగా మమ్మల్ని చూసి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు చేస్తున్నారు. మా బాధలను ఒకసారి మీరు గుర్తించి మా మీద కఠిన చర్యలు ఏమి తీసుకోకుండా మీరు ఒక మెట్టు దిగి వచ్చి మాకు కావాల్సిన బెనిఫిట్స్ కల్పించి మాకేమీ వద్దండి, మాకు గ్రాడ్యుటీ ఇవ్వండి చాలు. మమ్మల్ని పర్మనెంట్ చేయండి, రెగ్యులర్ ఉద్యోగులుగా చేయండి. నిన్నగాక మొన్న వచ్చిన మీ మానస పుత్రికలు ఉన్నారు కదా సచివాలయాలు, వాళ్ళకి ఎలా గ్రాడ్యుటీ ఇచ్చారు? వాళ్ళకి ఎలా పిఆర్సీ ఇచ్చారు? ఆశా వర్కర్లు ఎన్ని సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి? 2009లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఏ ఎగ్జామ్నా 10,000 అయినాయి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము? బుక్ కీపర్లు ఉన్నారు, బుక్ కీపర్లకు 10,000 చేశారు. మరి మాకెందుకని పెంచారు సార్? మా కుటుంబాలు లేవా? మా పరిస్థితులు ఏంటి? మా పిల్లల్ని మేము చదివించుకోవద్దా? అంగన్వాడీ ఉద్యోగులు అనేసి స్కూల్ ఫీజులు కూడా మాకు రావట్లేదు. పిల్లలకి మా రీఎంబర్స్మెంట్ కూడా ఆపేశారు. అంగన్వాడీ టీచర్స్కి ఏ గవర్నమెంట్ బెనిఫిట్ మాకు వర్తించట్లేదు. మాకు బెనిఫిట్స్ ఇవ్వండి. మరి మేము దిగిపోయినాక మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కనిపించండి, పెన్షన్ బెనిఫిట్స్ కనిపించండి. మా యూనియన్ తరపున పాతపట్నం మండలం కేంద్రంలో నియోజకవర్గంలో నిర్వహించిన సామాజిక సాధికారత యాత్రకు రెవెన్యూ మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, జడ్పీ చైర్మన్ పిరియా విజయలక్ష్మి, మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, విశ్వసాయి కళావతి, గొర్లె కిరణ్ కుమార్, జిల్లా నాయకులు ఎమ్మెల్సీలు ఎన్ రామారావు, వరదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలు అమలు చేశారన్నారు. అందుకే సామాన్యులందరూ జగన్ వైపే ఉన్నారన్నారు. గతంలో అధికారం చేపట్టిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. ప్రజలకు నాడు ఏ మేలు చేయని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ధరల పెంపును రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడుతున్నారన్నారు. నిరుపేదలకు 12,800 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు.
జగన్ ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. జగన్కు మరోసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు జిల్లా నాయకులు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, 5 మండలాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 216 కోట్లు అదన పరిహారంగా మనకి జగనన్న ఏర్పరిచారు. మరి అలానే మరి 176 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ గట్లా బ్యారేజ్ తీసుకుని వచ్చి ఎర్రమండలం రిజర్వాయర్ ద్వారా 4 లక్షల ఎకరాల పంట సస్యశ్యామలం చేస్తున్నా మరి మన నియోజకవర్గం నుంచి వెళ్తున్న ఈ నీళ్లకు మరి జగనన్న ఎంతో ఆనందించి గౌరవించి మరి జగనన్న రైతు బాంధవ్యుడు, రైతు పక్షపాతి మన జగనన్న. మరి అలానే ప్రతి ఒక్కరికి కూడా అభిమానంగా, ఆదరంగా సమన్యాయం తీసుకుని వచ్చి ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా విద్యలో సంస్కరణ తీసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉండే ఏ ఒక్క ప్రభుత్వ పని కూడా బాగుండేది కాదు. ఎప్పుడు పడిపోతాదా ఆ శిఖరావస్థలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ పనిని నాడు నేడు కింద మరి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టించి ఈ రోజు మన పిల్లలకి మంచి బడి అందించిన, మంచి స్కూల్ అందించిన జగనన్నకు మనసారా కృతజ్ఞతలు తెలియచేయాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. మరి అలానే మన పాతపట్నం నియోజకవర్గం వచ్చేసరికి మనం అంటే రికార్డు స్థాయిలో భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరు చేయనటువంటి విధంగా 8 నెలల కాలంలో 11 కోట్లతో బ్రిడ్జ్ ఏర్పరిచి ఈ రోజు మనందరికి కూడా సదుపాయం ఇచ్చింది జగనన్న. మరి అలానే వంశధార నిర్వాసితులు మీరు ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి. గత ప్రభుత్వం వంశధార నిర్వాసితులకు దుర్మార్గంగా భోజనాన్ని లాక్కొని మరి ప్రకృతి వైపరీత్యం ఉన్న వాళ్ళ తాలూకా ఆడవాళ్ళు చుట్టు పట్టుకొని ఇంటి నుంచి బయటికి లాగి మగవాళ్ళకి తల మీద లాఠీలు కొట్టి ఎన్నో కష్టాలు తెచ్చి అప్పుడు వచ్చినటువంటి పరిహారాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇక్కడ ఫిరాయింపైనటువంటి కలబండ వెంకట్రావు వరకు దోచుకొని పంచుకొని తిన్నారు. మరి జగనన్న ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి నేనున్నాను, నా తండ్రి పెద్ద మనసుతో త్యాగం చేశారు, మీ అందరికీ నేను తోడుగా ఉంటాను అని ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వర్గం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, ఓటు వేసారా లేదో చూడరు, ఓటు వేయమని అడగరు, నీ ఇంటి మీద జెండా పెట్టమని అడగరు. ఈ పద్ధతి మొదటిసారి తెచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు మనం చేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు? మీటింగ్లో వచ్చి ఏటు విన్నారా మీరంటే ఏం చెప్తారు? చెప్పండి. ఇదే కదా సుమారు 2,40,000 కోట్ల రూపాయలు ఈ వెంటకి అర్హులైనటువంటి వారి ఖాతాల్లో వివిధ పథకాల కింద జమ చేశాం. మీరు చెప్పండి, ఈవేళ ఇన్ని వేల మంది కనుచూపు మేరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఈ పథకం అందుకోవడానికి ఏ ఒక్క పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు లేదు అధికారికి డబ్బిచ్చారా? లేదు. ఏ ఒక్కరైనా మీకు డబ్బు ఇవ్వకపోతే ఇవ్వము అని మీకు బెదిరించారా? ఇది దేశంలో మొదటిసారి ఇలాంటి ప్రయోగం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీకు మనవి చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో మంచినీరు రాక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కలిశారు. బుధవారం సాయంత్రం కాలనీలో పర్యటించిన దేవినేని ఉమా సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించి నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు. కాలనీలో పారిశుధ్య పనులు అధ్వానంగా ఉన్నాయని, ప్రజలు రోగాల బారిన పడినా పట్టించుకునే నాథుడు లేడని, విద్యుత్ లైట్లు కూడా సక్రమంగా వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నర్రా వాసు, వడ్లమూడి చలపతిరావు, జాలిపర్తి గోపాలకృష్ణ, నర్రా క్రాంతి, కరీముల్లా, రంగినేని నరేంద్ర, గూడపాటి పద్మశేఖర్, గంధం సుబ్బారావు, సుందర లక్ష్మి, కళ్యాణి, దాసరి లక్ష్మి, గద్దల శివాజీ, బోయిన సుబ్రహ్మణ్యం, అప్పలనాయుడు, శివపార్వతి, అన్నం హనుమంతరావు, ఉప్పు రామారావు, ఆకర్ల శ్రీలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. దొంగలకి కాళ్ళు చేతులు వచ్చాయి, సంఘ విద్రోహ శక్తులకు కాళ్ళు చేతులు వచ్చాయి,
గంజాయి బ్యాచ్ స్వైర విహారం చేస్తూ ఉంది. దానికోసమే లైట్లు పగలు కొట్టేసి లైట్లు తీసేసి ఆడవాళ్ళు రాత్రిపూట వెళ్ళాలంటే మగ మనిషి లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. చాలా హృదయ విదారకంగా ఉంది. నీళ్ళ ఇబ్బంది వస్తే కదా ఆడవాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఇవాళ మరి అధికారులు కదిలే పరిస్థితి లేదు. ఇప్పుడే అందరు అధికారులు గట్టిగా హెచ్చరించాను. వారం రోజులు టైం ఇచ్చాను. లైట్లు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, డ్రైనేజ్ శుభ్రపరచండి, కాలువలు శుభ్రం చేయండి. ఇక్కడే గుజరాతీ సోదరి వాళ్ళంతా ఇప్పుడు చూపించారు. పాపం ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ మరి దశాబ్దాల తరబడి ఉండి మన విజయవాడ మన జీవనంలో వీళ్ళందరూ కూడా కలిసిపోయి మనతో ఉంటున్న ఈ ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళకి అక్కడ నీళ్లు రాక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఆడకూతుళ్ళు అవన్నీ చూపించారు. వాటి కరెక్ట్గా వారం రోజులు టైం ఇచ్చానమ్మా. ఈ వారం రోజుల్లో వాళ్ళ తప్పులన్నీ సరిదిద్దుకొని కరెంటు లైట్లు వేసి మంచినీళ్ళు ఇచ్చి శుభ్రంగా చేయమని కాలువలో డ్రైన్లు అన్నీ చెప్పాను. వాళ్ళు చేయని పక్షంలో నేనే వచ్చి రోడ్డు మీద కూర్చొని ఎందుకు చేయరు, ఈ ప్రభుత్వం ఎందుకు చేయదో గట్టిగా చర్యలు తీసుకుంటాను. ధైర్యంగా ఉండండి. 100 రోజులు అమ్మా మీ కష్టాలన్నీ కూడా ఇంకా 100 రోజులు ఈ కష్టాలన్నీ కూడా అమ్మ ఇంకా 100 రోజులు అమ్మ. మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి. ఆ ఎన్నికలు వచ్చే వరకు వీళ్ళు మనల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉంటారు. మనం ఎమ్మడబడి పనిచేయించుకోవాలి. నా వంతు కర్తవ్యంగా బాధ్యతగా నేను మీ కష్టాల్లో మీకు తోడుంటాను. ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి బ్యాచ్ అనేదే. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో గురువారం శోభలతాదేవి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న గూడెపు శేఖర్ 33 కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని రాగా వైద్యులు చికిత్స అందించే లోపే ప్రాణం విడిచినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న నీలకంఠాపురం ఎస్ఐ నీలకంఠేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జర్నలిస్ట్ ఫోరంకు ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో పోటీ చేసే అభ్యర్థులు దూకుడు పెంచారు. జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటి జర్నలిస్టుల ఐక్యతను చాటి చెప్పేలా సీనియర్ జర్నలిస్టులు తోటి విలేకరులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫోరం అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొనే పరిస్థితి నెలకొంది. ఈ పదవికి పోటీ చేసే అభ్యర్థులు అనుభవం సీనియర్లు కావడంతో ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్టు వర్మ జర్నలిస్టుల అభ్యుదయమే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. తమను గెలిపిస్తే భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కాకుండా సామాజిక హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తామని హామీ ఇస్తున్నారు. తమకు ఒకసారి అవకాశం కల్పిస్తే జర్నలిస్టుల అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని తెలిపారు. మంచి ప్రశ్న వేశారు సంతోష్. బేసిక్గా మనం జర్నలిజం వేరు, జర్నలిస్ట్ వేరు. జర్నలిజం ఈరోజు పెద్ద కార్పొరేట్ శక్తుల చేతిలో జర్నలిజం ఉంది. కానీ జర్నలిజం ఉంది కాబట్టి జర్నలిస్ట్ కూడా ఆ ఘాట్లే కట్టడం సరికాదు. మళ్ళా చెప్తున్నాను, ఒక చిన్న లక్ష్మణ రేఖ ఉంటుంది జర్నలిజానికి జర్నలిస్ట్కి మధ్య. ఇక్కడ జర్నలిజం ఈరోజు జర్నలిస్టుని కాపాడుకునే పరిస్థితి లేదు. అలాంటి సందర్భాల్లో వైజాగ్ లాంటి నగరంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లాంటి సంఘాలు జర్నలిస్టులకి అండాదండ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండోది, ఈరోజు శరవేగంగా దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో వైజాగ్ కూడా ఒకటి. అలాంటి వైజాగ్లో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా రాజ్యాంగంలో చెప్పబడినటువంటి 4 మూల స్తంభాల్లో ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ అవ్వచ్చు, న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ అవ్వచ్చు. ఈ 3 తర్వాత 4వ స్తంభంగా చెప్పబడినటువంటి మీడియా. ఈ మీడియా సహజంగానే కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చేసినా మీడియా ద్వారానే చేయాల్సిందే. ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ చేసినా అదే పని. అందువల్ల రాజ్యాంగంలో 4 మూల స్తంభాలు ఉన్నా 4లో మీడియా అనేటువంటి మూల స్తంభం చాలా కీలకమైంది. అలాంటి మీడియాకి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం. ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ యాక్ట్ కింద కాదు, లేదు ఏదైనా ఇతరితర హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం కాదు, లేదు ఇతరితర ధర్నాలో రాస్తారోకోలకు పరిమితమైనటువంటి సంఘం కాదు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అనేది అన్ని యూనియన్లు కలిసి ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, కలర్ఫుల్ ప్లాట్ఫామ్.
ఏదైతే ఇతర దేశాల్లో లేనటువంటి విభిన్న జాతులు, మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు భారతదేశం పెట్టింది పేరో, అలా వైజాగ్లో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అంటే దెర్ ఇస్ నో అదర్ యూనియన్, ఆల్ యూనియన్స్ ఇన్ వన్ అంబ్రెల్లా, ఒక గొడుగు కింద అన్ని సంఘాలు కలిపినటువంటి సంఘం ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అనేది. చాలా పెద్ద మంది సీనియర్లు చాలా ఎంతో దూరదృష్టితో ఒక స్వతంత్రమైనటువంటి ప్రాతిపదికగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక భరోసా, వసుదైక కుటుంబంలా ఉండాలనేటువంటి ఒక దూరదృష్టితో చేసినటువంటి రిక్రియేషన్ కమ్ ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థని ప్రారంభించినటువంటి అనేక మంది సీనియర్ నాయకులు, రమణమూర్తి కావచ్చు, శశాంక్ మోహన్ కావచ్చు, ప్రభాకర్ శర్మ కావచ్చు, అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తి ఈరోజు నీరుగారబెట్టే పరిస్థితి. కారణాలు ఏమైనప్పటికీ దాదాపు పుష్కర కాలం ఎన్నికలు లేదు. పోనీ ఇప్పటికైనా చాలామంది సేవ్ బీజేఎఫ్ పేరుతో జరిగినటువంటి ఉద్యమాలు మనం చూసాం. ఇప్పటికీ ప్రభుత్వం ఎంటర్ అయినా కూడా లెక్కలు తేలలేదు. ఎన్నికల జరగడంలో, మెంబర్షిప్లో, కొత్త వాళ్ళకి ఇవ్వడంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. సో ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరాన్ని మనం కాపాడుకోవాలి. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంని కాపాడుకోవడం ద్వారా నాలాంటి వాడు ఎన్నిక కావడం ద్వారా కేవలం జర్నలిస్టులే కాదు, ఈరోజు జర్నలిజం కూడా గతంలో ఉన్నటువంటి పుష్కర కాలం ముందో లేదు ఒక 2 దశాబ్దాల ముందు ఉన్నటువంటి జర్నలిజం వేరు. ఈరోజు జర్నలిజంలో కూడా వెబ్ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా విస్తరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఓ పెద్ద సంస్థలో నేను పాత్రికేయుడిగా ఉంటే ఆ సంస్థను చూసి పాత్రికేయుడికి గౌరవం ఉండేది. ఈరోజు వ్యవస్థ కాదు, వ్యక్తే వ్యవస్థ. మీ ఛానల్ ఉంది, మీరు ఎంత బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆదరిస్తే ఒక వ్యక్తే వ్యవస్థగా మారేటువంటి ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చినటువంటి విప్లవం. అలాంటి విప్లవానికి తగినట్టు ఈరోజు అనేక మంది పాత్రికేయ రంగం పట్ల, సమాజంలో ఉన్న సమస్యల పట్ల ఏదీ చేయలేక, ఉద్యోగం రాక ఓ జర్నలిస్ట్గా ఉందాం, ఓ గౌరవంగా ఉందాం, అక్షరాలు నమ్ముకొని బతుకుదాం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక భరోసాగా ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పించడంలో ఎప్పుడో శిక్షణా తరగతులు కాదు, వస్తున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల పట్ల, తాజా సామాజిక సమస్యల పట్ల మనం ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వేదిక కావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈరోజు విద్యా, వైద్యం మనం చూస్తాం. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, కానీ మనం పాత్రికేయుడిగా సమాజ సేవ చేస్తూ ఉంటామే. ఈరోజు కార్యనిర్వాహక వ్యవస్థలో అధికారులు సమాజ సేవ చేస్తూ ఉంటారు. అలాగే బార్ అసోసియేషన్ లేదు జ్యుడిషియల్లో న్యాయ వ్యవస్థలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళ అనేక ప్రాథమిక వసతులు కల్పిస్తాయి. ఇప్పుడు ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓ హోమ్ ఉంది, పెన్షన్ వస్తుంది, జీతాలు వస్తాయి. లేదు న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చక్కగా బార్ అసోసియేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, క్యాంటీన్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈరోజు ఇక్క మీడియా వ్యవస్థకు వచ్చే కొద్దికి దీనికి గాలి కుదిరేశారు. ఇది సరికాదు. వైజాగ్ లాంటి ప్రాంతంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లాంటి అంబ్రెల్లా కింద ఈ వ్యవస్థ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్వాగతం పలికిన యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు. హైర్ బస్సుల పట్ల చిన్న చూపు చూడటం తగదు, హైర్ బస్సుల అసోసియేషన్ నాయకుడు కప్పల శ్రీధర్. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 36 గంటల పాటు కలెక్టరేట్ దగ్గర ధర్నా. 4.5 ఏళ్లలో ధరలు 500% పెరిగాయని, జీతాలు మాత్రం పెరగలేదని విమర్శ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలి, పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.